ఇదిగో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక బ్లూ షర్ట్లో ఒక మనిషి తిరుగుతున్నాడు ఇక్కడ అమెరికాలో. అబ్బా అబ్బా హాయ్ 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 ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ మిథిలా గారు మేము అందరం కలిసి మాల్కి వెళ్తున్నాము. దాని మ్యాచింగ్ షర్ట్ ఏమంటారు ఈ అవుట్ఫిట్ని? అరే మిథిలా, మనం కొంచెం మ్యాచింగ్ రా. మిథిలా మ్యాచింగ్ మ్యాచింగ్. నన్ను చూపించాలంటే అవసరం లేదు, ఇక్కడి నుంచే చూపిస్తాను. ఆ మాత్రం ఫోటోగ్రఫీ తెలియని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ? హాయ్ గైస్, హాయ్ గ్యాస్, హాయ్ గ్యాస్. గ్యాస్ అంట నిన్నే పలకరించు. మీ కొత్త బ్యాగ్ కొనిచ్చా మొన్న, ఈ రోజు వేసుకొని తిరుగుతుంది. ఇది కొత్త, ఇవి కూడా కొనిచ్చింది. ఇవి కూడా కొనిచ్చా. నా అన్ని పాతవి. మా మమ్మీకి ఫ్రెండ్స్ ఎందుకో ఈ మైకిల్ కోర్స్ పిచ్చి పట్టింది. అదే నా చూసి బోబో అనింది మమ్మీ. మిథిలా వీళ్ళది ఎప్పుడు షాపింగ్కి రాకమ్మా. మేము ఎక్కడికి వచ్చాం మమ్మీ? నైకీలో ఏముంటాయి మమ్మీ? షూ, ట్రాక్ సూట్స్, జాకెట్స్. వాళ్ళు రిటర్న్ వస్తాం లేదు తెలియదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. బేర్లు ఏముంటావు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. సో మేము బయటకు వెళ్తున్నాము. ఫస్ట్ మిథిలా గారు మేము అందరం కలిసి మాల్కి వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ మా దగ్గర శాండ్ డ్యూన్స్ ఉంటాయి, లిటిల్ సహారా అని చెప్పి డెజర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో తర్వాత ఈమెను ఇంట్లో పెట్టేసి తర్వాత అక్కడికి వెళ్తాము. ఈరోజు చాలా చల్లగా ఉంది బయట, అందుకని బుడ్డిగాడు స్వెటర్ వేసుకున్నాడు. అవుట్ఫిట్స్, నేను స్వెటర్ ప్యాంటు, దాని మ్యాచింగ్ షర్ట్ ఏమంటారు ఈ అవుట్ఫిట్ని? అరే మిథిలా, మనం కొంచెం మ్యాచింగ్ రా. మిథిలా మ్యాచింగ్ మ్యాచింగ్. అరే ముందు కూర్చున్నాయి అసలు. మిథిలా పక్కన కూర్చుంటే ఏడుస్తుంది కాబట్టి. మేము ఇప్పుడు అదేదో సహారా ఎడారికి వెళ్తున్నాం. అవుట్లెట్ మాల్కి వెళ్తున్నాం ఫస్ట్. ఇప్పుడు అవుట్లెట్ మాల్కి వెళ్ళిన తర్వాత ఏడేదో సహారా ఎడారి అంట. ఎడారిలో మమ్మల్ని వదిలిపెట్టి వస్తుందంట. కుప్పలో గుడిచిపెట్టి వస్తుందంట మమ్మాయి మమ్మల్ని. ఇక్కడ అడ్డమైపోయామంట. ఎందుకంటే అవసరం లేదు, ఇక్కడి నుంచే చూపిస్తాను. ఆ మాత్రం ఫోటోగ్రఫీ తెలియని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ? 2 నెలలు అయింది నేర్చుకుని కారు. 2 నెలలు ఆల్ లైస్ ఫ్రెండ్స్, ఆల్ లైస్. నమ్మకూడదు అట్లాంటివి. ఎన్ని రోజులు అయింది చెప్పు? 1 year పైన అవుతుంది. 1 year. మా ఉషా నీకు అని గుర్తుంది ఇది ఎప్పుడు కారు నేర్చుకుందో? 1 year అయిందా? అయితే నాకే బ్రెయిన్ లేదనమాట. అయితే మమ్మీదే లేదు, ఊరికనే అంటుంది. ఉషా నువ్వు కనపడేట్టు ప్లాన్ చేసుకో. ప్లాన్ చేసుకో, లేకపోతే మిస్ అయిపోతుంది. హాయ్ గైస్, హాయ్ గ్యాస్, హాయ్ గ్యాస్. గ్యాస్ అంట నిన్నే పలకరించు. పడేసింది సైడ్. మీరు స్నానం చేస్తే మీ ఇద్దరు చాలా వింత మనుషులాగా. ఈ అవుట్లెట్ మాల్స్ మా ఇంటి పక్కన నడిచేంత దూరం, చెంబెట్టకు పోయేంత దూరం. ఈ డోంట్ నో ది విలేజ్ లాంగ్వేజ్. అట్లానే ఉంటుంది మాతోటి. అలాగుంటుంది మాతోని. ఎందుకు కొనని షాప్ ఏదైతే ఎవరు కొనట్లేదు. ఏం కొంటున్నారు మీరు ఇప్పుడు? వాడు బాడేమి నైకీలు వెళ్ళేసి 2 రకాల షూలు కొనుక్కుందాం. ఏంది కొన్నీరంటే నచ్చాలి మాకు. ఇండియన్ స్టైల్ నచ్చాలి. ఇప్పుడు కొన్నయ్యం ఉళ్ళోళ్ళు సొమ్మంటే బాగానే కొనిస్తాం. మా సొమ్మైతే కొనుక్కో. కొందాం పదా, నువ్వేమాత్రం కొంటావు చూద్దాం పా. హై బేబీ, హై బేబీ. అబ్బో 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 అబ్బో. ఓకే ఓకే ఓకే.
మమ్మీనే అందండి. హాయ్ హాయ్. అది పైన తెలియదు జాగ్రత్త. ఒక బొమ్మ తెస్తుందా మమ్మీ? కింద కింద హాయ్ ఇందాక దాకా ఏడుస్తున్నావు కదరా పెద్ద నన్ను చూసినప్పుడల్లా. ఇప్పుడు అబ్బు అంతలానే వస్తుంది చలిగాలికి. ఎరా అంతలానే వస్తుందిరా. పక్కొస్తే డోర్ వేస్తాను. తాళం తీసుకున్నావా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాను. కార్లో పెట్టి డోర్ వేసాను. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. తాళం లోపల ఎత్తే తాళం మళ్ళీ కష్టం అయింది. ఇప్పుడు లాక్ చేసావా? ఎటు సస్తా మాల్ ఆడ దొరుకుతాడు బా. సుల్తాన్ బజార్, అబీడ్స్, కోటి. తొందరగా రాటమ్మా దాటు. 700 వేసి కొద్దిగా కార్లలో మనం దాటిన రోడ్లు ఆగుతారు. మన హైదరాబాదు ఒంగోలు లాగా కాదు. అబ్బా చలి పర్లేదు, యూత్ చలి పుట్టదు చెప్పండి. మా మమ్మీ కొత్త బ్యాగ్ కొనిచ్చా మొన్న, ఈ రోజు వేసుకొని తిరుగుతుంది. ఇది కొత్త, ఇవి కూడా కొనిచ్చింది. ఇవి కూడా కొనిచ్చా. నా అన్ని పాతవి నా మూసారు, అసలు తెరిచినట్లు లేరు మాల్. ఇంకా మేము చాలా తొందరగా వచ్చాము, షాప్స్ కూడా తెరిచి కూడా లేవు ఇంకా. కానీ చుట్టూ వాకింగ్ చేస్తాము. 11కి తెరుస్తారేమో మరి. మా మమ్మీకి ఫ్రెండ్స్ ఎందుకో ఈ మైకిల్ కోర్స్ పిచ్చి పట్టింది. మాకు లూయి విటాన్లు, వైఎస్ఎల్లు ఏమి కొనిచ్చినా మైకిల్ కోర్స్ బ్యాగే కావాలని కూర్చుంది ఎందుకో ఈ ట్రిప్పులో. అక్కడ ఏమైనా హైదరాబాద్లో ట్రెండింగా ఏమో నాకు తెలియదు, కానీ అందుకని మా గోల భరించలేక ఇక్కడ ఎంకే స్టోర్కి తీసుకొచ్చాను. హాయ్ ఇది కూడా బాగున్నాయి చూడు పుట్ట బ్యాగ్. హై 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 ఆలోచించుకొని బాబా అదే నా చూసి బోబో అనింది మమ్మీ. అది ఎట్లా నేర్చుకున్నావురా? నెక్స్ట్ కోచ్ స్టోర్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అసలు మా మమ్మీకి ఏది నచ్చలేదు. ఇక్కడ కూడా చూసి జిప్పులు తక్కువ ఉన్నాయి, జిప్పులు ఎక్కువ ఉన్నాయి, ఎంకేనే బాగుంది అనుకుంటా గోల చేసింది. ఇక్కడ అమెరికాలో కోచ్ ట్రెండింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంకే అసలు ఎవరు పట్టించుకోడు, కానీ సో టిక్ టాక్లో అమ్మాయిలందరూ ఇలా కోచే చూపిస్తుంటారు ఎక్కువ. సో కోచ్ కొనిస్తా అంటే వద్దా. మిత్ర బాయ్ 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 బాయ్. సీరియస్ బేబీ. ఎవరన్నా నాకు కొనిచ్చేటోళ్ళు ఉంటే నేను ఏది రాదు. నాకు ఎవరైనా ఉండింటే అసలు ఎంత బాగా కొని అని అడిగేదాన్ని. అసలు మా మమ్మీ డాడీతో షాపింగ్కి వచ్చేంత తలకాయ నొప్పి పని ఇంకొకటి ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏది కొనుక్కోరు. నాతో అసలు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఏది చూడరు, కొనుక్కోరు. నాకేమో మా పేరెంట్స్ని స్పాయిల్ చేయాలని ఉంటుంది, అన్నీ కొనియాలని ఉంటుంది. వీళ్ళేమో ఇలా నసా చీ. మిథిలా వీళ్ళది ఎప్పుడు షాపింగ్కి రాకమ్మా. గ్యాప్లో పదండి మిథిలా కొంటా. మీరు ఎలా కొనుక్కోరు? ఇది బాగుంది చూడు మిథిలు, కావాలా? మిథిలా డూ యూ లైక్ దిస్? ఎస్ ఎస్. అది కావాలా? అది కూడా తీసుకుందాం ఉండు. అమ్మమ్మ చూడు ఇది కొంటున్నాం. చూపి మాకు. చెడ్డీ, ఎప్పుడు ఎందుకు రేట్లు చూస్తా ఉంటావు? నాకు అవసరం అయితే కొంటాను, లేకపోతే ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో వేసుకునే వయసు కాదు. ఏంటన్నా ఏంటమ్మా? డాన్స్ డాన్స్ డాన్స్. పద 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 పద. నా ఫోనే మర్చిపోయి వచ్చా. నా ఫోన్లో
సో బేసికలీ నా ఫోన్ మర్చిపోయినా అని చెప్పి ఇక్కడ బిల్లు కడుతున్నప్పుడు రియలైజ్ అయ్యాను. ఫోన్ మర్చిపోతే పర్లే, నా వాలెట్ కూడా ఫోనే. సో ఇట్లా యాపిల్ పేతో పే చేస్తాను. సో అది కూడా మర్చిపోయా. మా డాడీ వెళ్ళారు తీసుకురావడానికి. టోపీ నువ్వే పెట్టుకో. ఫ్రెండ్స్ ఎక్కడ దొరికింది అది? డిక్కీలోనే కదా, ఇది దించినప్పుడు అడబెట్టా. జాకెట్ తెచ్చుకోలే చల్లాలి ఎట్లా? అయ్ దా కొనుక్కుందాం దా. రెండు డోర్లు. ఇంకా కాసేపు అలా నడిచి తిరిగాం ఫ్రెండ్స్ మాల్లో. నా పల్లెల్లో ఏమైనా ఇరుకుందో లేదో చెక్ చేసుకుంటున్నాను. బాగా వేసుకుంటావు కదా, మళ్ళీ కొనుక్కోవడానికి ఎందుకు కొత్తవి? అందరం అవసరం ఉండి కొనుక్కుంటున్నామా డాడీ? ఒక ఎత్తులకి ఏటపాలెం బట్టి తన్ని తలగొడు చుట్టారంట. ఎందుకు ఎత్తులు కొనాల్సిన అవసరం లేదు. ఎచ్చులు కాదు, అట్లా అంటే ఒక జత డ్రెస్, ఒక జత చెప్పులు చాలు. మరి అవసరం అంటే అంతే. మిగతా దానం చేసి ఒక చెప్పులు, ఒక షూలు, బట్టలు కూడా, ఒంటి మీద ఒకటి, దండ మీద ఒకటి, పెట్టెలో ఒకటి, అంతే అంతే ఉండాలి. మరి అదే అవసరానికి అంతే. మరి ఎన్ని షర్ట్లు ఉన్నాయని చెప్పాడు మమ్మీ మొన్న నాకు. 100 షర్ట్లు 100 ప్యాంట్లు ఉన్నాయి. ఎందుకు అన్నెందుకు? ఇప్పుడు పాంగలేను రియలైజ్. సో ఇప్పుడు కొలంబియాకి వచ్చాము. ఇది మా ఫేవరెట్ స్టోర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంకా అంతకుముందు ఇయర్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు మేము చాలా హైక్స్, నేషనల్ పార్క్స్ వాటన్నిటికి వెళ్ళాము. సో అవుట్డోర్స్కి కావాల్సినవన్నీ, జాకెట్స్, హైకింగ్ బూట్స్ ఇవన్నీ ఇక్కడే కొనుక్కున్నాము. సో మళ్ళీ వస్తే మా డాడీ ఒక షర్ట్ కొనుక్కున్నాడు ఇక్కడ. మోడలింగ్ చేయడండి. Do you guys have a phone number with us? Yeah. Okay, what would that be? 801. ఆల్సో ఇది ఏప్రిల్ అప్పుడు వీడియో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఇది April 15th అనుకుంటా ఇదంతా రికార్డ్ చేసింది. మిథిలాగాడి బర్త్డే April 11th. సో జస్ట్ అప్పుడే 1 year టర్న్ అయింది. సో బుజ్జిగా ఉంది. అసలు ఈ 3 monthsలో ఇలా పెరిగిపోతారు పిల్లలను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడు చాలా మాట్లాడుతుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది అప్పటికన్నా. మిథిలా నాకు జర్నీస్ అంటే కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. వీళ్ళకి నేను మోడలింగ్ కూడా చేశాను. నేను ఒక గ్రీన్ అండ్ వైట్ అడిడాస్ జిజల్ షూస్ కోసం వెతుకుతున్నాను, అక్కడ లేవు. మేము ఎక్కడికి వచ్చాం మమ్మీ? నైకీలో ఏముంటాయి మమ్మీ? షూ, ట్రాక్ సూట్స్, జాకెట్స్. నీకు ఇది ఇష్టమా ఈ షాప్? నైకీ షూ ఇష్టం. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 నైకీ షూ మౌనిష కొనిచ్చింది నాకు. డాడీ దగ్గర ఎన్నో ఉన్నాయిలే. హాయ్ హాయ్, కెన్ యూ డూ క్లాప్? గుడ్ జాబ్, థ్యాంక్ యూ గుడ్ గర్ల్. యూ వాంట్ మోర్? గుడ్ గర్ల్. బ్రష్ అలా బ్రష్. ఇక్కడ ఒక మనిషి వెళ్తున్నాడు, విలన్ మనిషి. ఏం కొనుక్కోరియకుండా. ఇదిగో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక బ్లూ షర్ట్లో ఒక మనిషి తిరుగుతున్నాడు ఇక్కడ అమెరికాలో. వెరీ నైస్, కొనుక్కో. సూపర్. అబ్బా 2 జతలు షూలు కొనిచ్చింది. ఒకటి నాకు, ఒకటి షాకి. సెంటర్లోకి వెళ్తారు. గుడ్డిగాడు కూడా కనపడుతున్నాడు. ఇంకా మాల్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి అన్నం తిని మేము మళ్ళీ శాండ్ డ్యూన్స్కి వెళ్తున్నాము. చెప్పు డాడీ, బాయ్ చెప్పు అందరికి.
బాయ్ బాయ్ చెప్పు. కార్ అట్టు వెనకాల. బాయ్ ఫ్రెండ్స్, సో ఇంటికి వచ్చేసాము. ఫాస్ట్గా అందరు డ్రెస్సులు మార్చుకున్నారు. మేము శాండ్ డ్యూన్స్కి వెళ్తామని మీకు చెప్పా కదా, ఇప్పుడు అది మనసు మార్చుకున్నాం. మేము బేర్ లేక్ అని ఇంకొంచెం దూరం ప్రదేశానికి వెళ్తున్నాము. అది ఇంకా ఈ శాండ్ డ్యూన్స్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. సో అదంతా వ్లాగ్ చేస్తాను నేను సేమ్ అవుట్ఫిట్, దాని ఊరికనే మీద స్వెటర్ తగిలించుకున్నాను నా డ్రైవ్ చేసినప్పుడు చాలా ఉండాలని. ఇదిగో ఇది మా మమ్మీ డ్రెస్ అంట, మార్చుకుంది. బేర్ లేక్ అంటమ్మా, బేర్ లేక్ వెళ్తున్నాడు. అన్ని బేర్లే ఉంటాయంట. మళ్ళీ రిటర్న్ వస్తాం లేదు తెలియదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. బేర్ లేక్లో బేర్లు ఏముండవు. పొద్దురుకు దేనిపైన జనాలు మరి ఏదో ఎంజాయ్ చేస్తాం. చూడండి, మంచి లొకేషన్, మంచి సహజమైన వాతావరణం, న్యాచురల్ కొండలు. ఆ కొండలోనే విచిత్రంగా చూసారా, కొంతేమో మంచు లేదు, కొంతేమో మంచు పడింది. వావ్, యూటా వాతావరణం అంటే నిట్టానే ఉంటుంది. ఇదిగోండి, ఇంకా ముందు చూడండి, ముందు కొండలు ఉండేది చూసారా, కనపడలేదు ఇంకా. ఇదిగోండి, ఈ బ్లాగర్ డ్రైవింగ్ చేస్తుంది. పక్కన మాట్లాడండి, ఇట్లా బ్లాగర్ వాళ్ళ అమ్మ ఇది. క్లీనర్ అక్కడ అది గ్రీన్ అదేంది మౌని వాటర్, అది గ్రీన్ కొండ యువతల వద్దులే చూడండి. వాటర్ నువ్వనే చూడవే. గట్టవతల వాటర్ కాదు.